వాళ్ళ తాతగారి దగ్గర నుంచి రాజకీయ పరంగా తనదైన పట్టు సాధించారు. సో 2019 నుంచి 24 వరకు పేరుని హవా వేరు, ఆ లెక్క వేరు. వాళ్ళ కుటుంబం ఏది చెప్తే అది. ఆ టైంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రన్ అవనియండి, మిగతా అంశాలు అవనియండి, ఆయన దేని స్టైల్లో ఆయన అరెస్టులు చేయించడం, పేరుని పేరెత్తితేనే వణుకు పుట్టించే విధంగా బందరు సామ్రాజ్యాన్ని ఆయన వేలాడు. సో కాలక్రమేణా వాళ్ళు బాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. గతం చెప్పిన చరిత్రలు అవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో మరి 24 ఎన్నికల్లో పేరుని ఘోర ఓటమి. ఓడిపోయినా సరే తనదైన స్టైల్లో మాటల్లో ఎక్కడ వెనక్కి తగ్గడు ఆయన. తనది ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్లో వెళ్తుంటారు. కానీ ఆ స్టైల్లో అందరూ ఉండరు ఆయన ప్రపంచంలోని. పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తుంటాడు, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అన్న అంశం అన్నది ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిత్యం చూస్తుంటాడు. ఆ విధంగానే 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే ఎందుకురా అనవసరంగా అతన్ని కెలకడం అనుకునే వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని వెళ్ళి ఈయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం. ఓ నాయుడు, ఏ నాయుడు, ఒకటి కాదు రెండు కాదు, మనం రెగ్యులర్గా చాలాసార్లు విన్నాం అవి. సో దాని పర్యవసానం ఎంపీలు కూడగొడతానన్నాడు. ద్వారం కూడా అవనియండి, పేరు నాని అవనియండి, లేకపోతే రోజా అవనియండి, వీళ్ళందరినీ కూడా ఆయన కూలగొట్టాడు. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పేరుని గారి కుటుంబంలో ఊహించని జలక్, ఊహించని షాక్. దాంతో పాపం గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆసక్తికరమైన ప్రెస్ మీట్ ఇది. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే, నా మీద ఏవైనా కక్ష సాధింపు చర్యలు ఉంటే నా మీద యాక్షన్ తీసుకోండి, నన్ను అనండి, నన్ను అరెస్ట్ చేయండి, నేను తప్పు చేస్తే మీ ప్రతీకార యాక్షన్ అంతా కూడా తీర్చేసుకోండి, కానీ మా భార్య మీద ఎందుకు అంటారు, ఆడవాళ్ళని ఎందుకు లాగుతారు అంటే వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం అంతా కూడా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారంటే మహిళల గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు. నిండు సభలో వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని మాట్లాడిన మాటలు, కించపరిచిన నైజం, గొక్క పెట్టి చిన్న పిల్లల్లా ఏడ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దేశమంతా కూడా కలకలం రేపింది ఆ వీడియో. ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉండే చంద్రబాబు నాయుడు ఇలా అయిపోయాడు ఏంటని. అయిపోయారు అంటే ఇంట్లో వాళ్ళని తీసుకొస్తే అలాగే ఉంటుంది. కన్న ప్రేమ, కూతుర్ని కానీ కొడుకుని కానీ లేకపోతే మన భార్యలను కానీ ఎవరన్నా ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మాట్లాడారు అంటే ఇంకంతకంట పెయిన్ మరొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆనాటి విజువల్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సో అప్పుడు వీళ్ళెవ్వరికీ ఏమీ కనిపించలేదు. కొడాలి నాని గారికి, వల్లభనేని వంశీ గారికి, రోజా గారికి, పేర్ని నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవ్వరికీ ఆ రోజు దృశ్యాలు కనిపించలేదు. ఇలా మాట్లాడకూడదు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురాకూడదని వాళ్ళకి అసలు గుర్తులేదు. రే పవన్ కళ్యాణ్, పావలా కళ్యాణ్, నువ్వు పెళ్ళాలనే సరిగ్గా చూడవు, నువ్వు రాజకీయాలు ఏం చేస్తావు, నీకు 3 పెళ్ళాలు, ఇవేవి గుర్తులేవు. చిరంజీవి గారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో ఏవో జరుగుతుంటాయి, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. అరే బాబు నాకు కర్మరా బాబు, నాకు అలా రాసిపెట్టి ఉంది, నేను 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలని నేను చేసుకోలేదురా అని చెప్పి ఆయన చెప్తున్నా, నువ్వు ఆ పిల్లాన్ని అది చేసావు, ఈ పిల్లాన్ని ఇచ్చేసావు. రాజకీయం చేయాలంటే పిల్లల గురించి కూతురు గురించి మాట్లాడితేనే రాజకీయాలు అవుతాయా? సో దాని పర్యవసానం ఈరోజు పనిష్మెంట్ అయ్యింది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. సో కర్మ రిపీట్స్ అంటారు చూసారు, అది జరుగుతుందేమో ఈరోజు. ఆ రోజు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను బాధ పెట్టారో ఈరోజు అదే కుటుంబ సభ్యులకి ఇబ్బందికరంగా ఉంటే మీకెందుకు అంత బాధ వస్తుంది? ఆ బయట ప్లే చేయండి ఒకసారి, విందాం. పేరు నాని గారు బయట ప్లే చేయండి. మరి జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి, మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంటే
కాదు సార్ ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను. అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, ఇది లేదా అని నాకు కూడా. పేర్ని నాని గారు ఒక్కసారి ఆయన మాట్లాడింది ఆయనే వింటే, గతంలో మనం ఏం చేసాం, ఇప్పుడు కూటమి నేతలు ఏం చేస్తున్నారన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. ఓకే, పగలు ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు రాజకీయాల్లో సారా మామూలే. కానీ ఇంట్లో వాళ్ళ వరకు వెళ్ళకూడదు అన్న సూక్తి ఆ రోజు మీరు మరిచి ఈ స్టేజ్కి వచ్చారు, దిగజారి మాట్లాడారు. ఇంకెంతకంటే ఇంకెక్కువ మాటలు ఏమి ఉండవు. అంటే ఇది ఎవరినో సపోర్ట్ చేయాలనో ఎవరినో నెత్తికెట్టుకోవాల్సిన అవసరం మాకైతే లేదు, నాకైతే అస్సలు లేదు. జర్నలిజంలో ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్తాను. పేరుని మంచి చేస్తే మంచి చెప్తాను, తప్పు చేస్తే తప్పు చెప్తాను. పవన్ కళ్యాణ్ మంచి చేస్తే మంచి చెప్తాను, తప్పు చేస్తే తప్పు చెప్తాం. నా నైజం అది. ఆ రోజు భువనేశ్వరి గారిని అంత దారుణంగా మాట్లాడినప్పుడు, అరే ఆడవాడి జోడికి ఎందుకు వెళ్తా, ఆవిడ తల్లి వయసు అండి, ఆవిడేం ఎంగా, ఆయన వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఎవరెవరికో తోటి లేడిపోయినవన్నీ అవి మాట్లాడడానికే చాలా అసహ్యంగా ఉన్నది, డిస్కస్ చేయడానికే సిగ్గుగా ఉంది. మీరు ఆ రోజు ఏం సిగ్గుపడలేదు, ఆహాకారాలు చేశారు, నిండు సభలో నవ్వుకున్నారు, కేరింతలు కొట్టారు, భలే భలే అని. ఏమైంది ఈరోజు? కొడాలి నాని ఎక్కడ, వల్లంనేని వంశీ ఎక్కడ? మీ పరిస్థితి గొడవంలో బియ్యం మానమైపోయినాయి. మరి పందికొక్కులు తినేసినాయి ఏంటో. 7,577 బస్తాలు, 1-2 కాదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఈ అంశాన్ని. కాకినాడలో తుఫాను మొదలైతే బందర్లో తీరాన్ని తాకింది. అది ఎక్కడికన్నా వెళ్తుంది. తీరాన్ని తాకిన తర్వాత ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ నుంచి అది చెప్తున్నాడు నేను, పవన్ కళ్యాణ్ గారు. నాకు టైం వచ్చింది అంటే తొక్క తీసేస్తాను అని. ఆ రకంగానే జరుగుతుంది. ఎప్పటికైనా రాజకీయాల్ని రాజకీయాల్లో చేసుకోండి. అనవసరమైన వాటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా మనకు అధికారం ఉంది కదా అని దాన్ని తలకెక్కించుకోండి. మన ఎవడేం పీకుతాడులే అని గర్వంతో ముందుకు వెళితే అణిచే టైం ఖచ్చితంగా వస్తున్నది. చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవన్నీ కూడా. పేర్ని నాని ప్రాయశ్చిత్తం. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని అంత గొప్పగా పొగుడుతున్నారు. ఆయన కూడా రాజీనామా చేస్తారని మరొక టాక్. మరి రాజీనామా చేస్తే జనసేనలోకి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. మరి ఏమన్నా మరి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారేమో. వస్తున్న ఊహాగానాలు అంతే, తప్పని పరిస్థితి. ఇంకా ఒక్కొక్కరు జారుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీము ఈయన కూడా అందులో ఉన్నారు. ఏదో టైంలో బయటికి వస్తారు. ఏముంది, క్షమించమని అడిగితే అయిపోయింది కదా. పెద్దగా అందులో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండమన్నది జగమెరిగిన సత్యం. మరి ఆ విధంగానే ఈయన అడుగులు వేస్తారని ప్రాయశ్చిత్తం. ఇది ఒక మంచి పరిణామం. సో అందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి. దీన్ని అందరూ కూడా గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏదో పైనుంచి దిగి రాలేదు. ఎవరెవరినో ఇష్టం వచ్చినట్లుగా అనేస్తాము, ఎవడ పిల్లల మీద మాట్లాడతాము, ఎవరి కూతుళ్ళను ఏదో అంటామంటే మీకు టైం వచ్చినప్పుడు బాగానే ఉంటుంది అది వినడానికి. వాళ్ళకి టైం వచ్చిందనుకోండి మీ టైం క్లోజ్ అయిపోద్ది. సో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు విశ్లేషకులు అవనియండి,
లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని అవనియండి ఇప్పటి వరకు చూసిన అంశాలు. ఇక మరొక అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగింది అని. ఎందుకంటే విద్యుత్ పోరాటం మీద ఆయన చేసిన పోరాటం పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు. కూటమికి మీద ఆయన యుద్ధం ప్రకటించడానికి అసెంబ్లీలో కాకపోయినా బయటన్నా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇక రోజా పేర్ని నాని గారు, నిన్న రోజా గారు, ఈరోజు పేర్ని నాని గారు మళ్ళీ రెచ్చిపోతున్నారు. చాలా కాన్ఫిడెన్స్ వీళ్ళలోనే పెరిగింది. మరి ఆవిడ 110 కోట్లు ఏదో అన్నారు, ఆడదాం ఆంధ్ర. ఇవన్నీ కూడా మరి మాజీల అరెస్టులు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు, రెడ్ బుక్ ఉంది, ఈల్లో బుక్ ఉంది, ఇంకో వైట్ బుక్ ఉందని ఏదేదో మాట్లాడారు. ఆ బుక్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియదు. వాళ్ళైతే హ్యాపీగానే తిరుగుతున్నారని మరొక టాక్. ఇక డిప్యూటీ సీఎం హెచ్చరికతో రాజకీయం రాజుకుంటుందా? ఎందుకంటే కడపలో గతంలో ఎవ్వరూ చేయనటువంటి అంశం ఇది. ఒక ఎంపీడీఓ మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాటెవర్ ఇట్ దాడి చేస్తే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం కడప వెళ్ళి ఆయన పరామర్శించడం గతంలో ఏ రాజకీయ